తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు అనమాట. ఎంటర్టైన్మెంట్ తను ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది అనమాట. ఈజ్ నన్ అదర్ దాన్ వర్షిణి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, అంటే ఒక మంచి ఇంటరాక్షన్ కి ఒప్పుకున్నందుకు. బేసిక్ గా ఇంటర్వ్యూస్ తక్కువే. ఐ మీన్ పెద్దగా పీకుతే అప్పుడు ఇద్దాం అనుకున్నా. హానెస్ట్లీ ఐ థింక్ మీరు మర్చిపోయి ఉంటారు మీ మూన్ వాక్ గురించి. నిజంగా మర్చిపోయాను. ఇలాగే ఎక్కడైనా ఓపెనింగ్స్ కి వెళ్తే అక్క మూన్ వాక్ చేయవా అంటారు. వివో అండ్ విలో ఫస్ట్ వి, వర్షినిలో ఫస్ట్ వి. వివోతో టైప్ అయిపోయి వి బ్రాండ్ అంబాసిడర్ బాగుంటుంది కదా. బ్రాండ్ అంబాసిడర్ వర్షిని అయిపోతుంది. అంతే పాపం వాళ్ళు వింటే ఏంటి పిచ్చిలాగా వాగుతుంది అనుకుంటారు. ఓకే, సో ఈ మధ్య కాలంలో మనం ఏం లేకపోతే బతకలేం చెప్పండి. ఫోనే బా సో స్మార్ట్. అసలు చాలా ఇంప్రూవ్ అయిందా చాలా ఇంప్రూవ్ అయింది. సో సే సంథింగ్ అబౌట్ బిగ్ బాస్. ఈ ఫ్యూచర్ లో వస్తే వెళ్తారా? కాల్ వస్తుంది. నాకు నిజంగా తెలియదు. సో డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా వర్షినికి? యాక్చువల్గా మీరు ఇది నన్ను ఒక 3 years బ్యాక్ అడిగితే అది నా డ్రీమ్ ఇది అని చెప్తా. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. బేసికల్గా చాలా తక్కువ ఇంటర్వ్యూలు ఉంటాయి, బట్ తను ఎప్పుడు చూసినా కూడా హ్యాపీనెస్ వస్తుంటుంది. ఎంటర్టైన్మెంట్ తను ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది అనమాట. స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు ఇప్పటి వరకు ఇండస్ట్రీకి వచ్చి కొంతకాలం అయినా కూడా చాలా వరకు అన్కండిషనల్ లవ్ తీసుకుంటుంది. ఈజ్ నన్ అదర్ దాన్ వర్షిని అనమాట. హాయ్ అండి. హాయ్ సువర్ణ గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నా 2 days నుంచి బేసికల్గా. ఎందుకంటే మీ ఇంటర్వ్యూస్ ఎక్కడా లేవు అండ్ మీరు స్టోర్కి వస్తున్నారు, విజిట్ చేస్తున్నారు, ఒక చిన్న 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుందంటే నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, అంటే ఒక మంచి ఇంటరాక్షన్ కి ఒప్పుకున్నందుకు. బేసిక్ గా ఇంటర్వ్యూస్ తక్కువే. ఐ మీన్ పెద్ద అలా కాదు, లైఫ్లో ఏదైనా కొంచెం పెద్దగా పీకితే అప్పుడు ఇద్దాం అనుకున్నా. హానెస్ట్లీ సో I don't know how do I explain that, but something which I want to do really big, then give interviews that really makes sense. Not now అనిపించింది, but it's okay. So I'm very happy. ఇప్పుడు వివో స్టోర్ లాంచ్ చేశాను and very excited about the store, and I just seen ఫోన్ కూడా చూస్తున్నాను, చాలా బాగుంది. ఓకే, కాదు ఇప్పుడు ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు ప్రమోషన్స్ ఈవెంట్స్ లో, శారీ షూట్స్ లో మీరే, అండ్ అంటే ఫోన్ లాంచింగ్ ఈవెంట్స్ లో మీరే. అంటే బేసికల్ గా మాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే మీరు ఇంటరాక్షన్ అయిపోయిన, అంటే మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ ఇవ్వకపోయినా కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ మూన్ వాక్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఐ థింక్ మీరు మర్చిపోయి ఉంటారు మీ మూన్ వాక్ గురించి. మర్చిపోయాను. ఇలాగే ఎక్కడైనా ఓపెనింగ్స్ కి వెళ్తే అక్క మూన్ వాక్ చేయవా అంటారు. అరే ఏంటి. సో ఐ మీన్ ఇట్స్ నైస్. I like it. Yeah. బేసికల్గా కొంతమందికి సిగ్నేచర్ మూమెంట్స్ ఉంటుంది. వర్షిని అంటే ఫన్, ఎంటర్టైన్మెంట్, అలాగే మూన్ వాక్. ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఎన్టీఆర్ గారినే మీరు నవ్వించేసేసారు. అండ్ ఇంకొకటి చెప్పాలి, వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ వర్షిని గారు, బికాజ్ ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్యాషన్ అనేది ఒక పీక్స్ తీసుకెళ్తుంది అనడంలో యు ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకో చెప్తాం అంటే దిస్ ఇస్ నాట్ ఏ కాంప్లిమెంట్. ఫస్ట్ మీకు డాన్స్ అంత బాగా రాదు, ఒక నలుగురు నవ్విస్తే చాలు అనుకునేవాళ్ళు. మీ మాటలతో చిన్న పిల్లలా ఉంటుంది మీ బిహేవియర్. తర్వాత ఛాలెంజింగ్గా తీసుకుని డాన్స్ నేర్చుకున్నారు. తర్వాత మళ్ళీ 70mm లో నవ్వించడానికి, ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒక మోడల్గా కెరీర్ స్టార్ట్ అయింది, బట్ ఏది అనుకోలేదు మీరు. అసలు అనుకోకుండా వచ్చిన ప్రతి ఆపర్చునిటీని, ప్రతి ప్లాట్ఫామ్ని కూడా యూజ్ చేసుకున్నారు. సో సే సంథింగ్ అబౌట్ యువర్ జర్నీ. I still feel I'm still on the way to my journey. Yeah, I mean అనుకోలేదు ఇలాగా ఇండస్ట్రీలో ఇట్లా, ఐ మీన్ ఈ ప్లేస్లో ఉన్నది కూడా నేను అనుకోలేదు. ఐ థాట్ ఐ విల్ బీ మ్యారీడ్ అయిపోతుంది అని అనుకున్నా, కానీ అట్లా తీసుకోలేదు నా రూట్. మోడల్గా టైం పాస్కి స్టార్ట్ చేసినాను. దాని తర్వాత అలాగే ఏ ఆపర్చునిటీ నాకు వచ్చిందో అది నేను తీసుకొని దాంట్లో కూడా నాకు నచ్చింది నేను చేసి, అంటే ఐ హ్యాడ్ ఫ్యూ లిటిల్ రిస్ట్రిక్షన్స్. ఇలా అంటే కొంచెం టూ మచ్, అంటే స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లో నాకేమీ తెలియనప్పుడు ఇలాంటి సీన్స్ చేయకూడదు అని మా ఇంట్లో, ఆఫ్ కోర్స్ బికాస్ అంత తెలియదు కాబట్టి. బట్ నౌ దే నో లైక్ నేను హ్యాండిల్ చేయొచ్చు అని తెలుసు. సో నౌ ఐఎమ్ ఓకే, లైక్ ఇట్స్ ఆల్ జస్ట్ యాక్టింగ్ కదా, ఇంకేం లేదు కదా అనిపించింది.
అండ్ మీరు తెలుగు చాలా చక్కగా మాట్లాడడం నేర్చేసుకున్నారు. నేర్చుకున్నాను. చాలా సంవత్సరాలు అవుతుంది. నా ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు తెలుగు వాళ్ళే. ఓకే. ఇంతకు ముందు నాకు అసలు తెలుగు మాట్లాడే ఫ్రెండ్స్ కూడా లేదు, అందుకే నాకు తెలుగు రాదు. స్కూల్ కాలేజ్లో కూడా ఐ డోంట్ స్పీక్ తెలుగు. మాట్లాడితే అంతే, ఇంకా యూనో ఇంపోజిషన్స్ రాయాలి. ఐ విల్ నాట్ స్పీక్ ఇన్ మై రీజనల్ లాంగ్వేజ్ అని. సో బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తెలుగు కూడా నన్ను నేర్పించేవాళ్ళు నా ఫ్రెండ్స్, ఇప్పుడు సో కాల్డ్ ఫ్రెండ్స్. ఏంది ఇట్లా మాట్లాడుతున్నా అట్లా మాట్లాడుతున్నా, బట్ నౌ ఐ లెర్న్ బాగా మాట్లాడతాను. అప్పట్లో వచ్చే కొంచెం కొంచెం తెలుగుకి చాలా మంది నవ్వుకునేవాళ్ళు. అండ్ ఇప్పటికి చాలా మందికి ఇండస్ట్రీలో సస్టైన్ అవుతున్న వాళ్ళు కూడా ఫుల్ తెలుగు నేర్చుకోలేదు. బట్ మీరు దాన్ని కూడా ఛాలెంజింగ్ గా నా ఛాలెంజింగ్ ఏం లేదండి. అంటే నేను ఐఎమ్ లైక్ క్విక్ లెర్నర్, నేర్చేసుకుంటారు. ఓకే డన్. సో ఇప్పుడు ఫస్ట్ ఈ రోజున వివో ఫోన్ స్టోర్ లాంచ్ చేశారు యాక్చువల్లీ, అండ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇది ఎక్కడ మన జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కాదు, వనస్థలీపురం. అసలు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి చాలా ట్రాఫిక్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్స్పీరియన్స్, ఈ డే గురించి చెప్పాలంటే సే సంథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వివో గురించి అంటే నాకు తెలుసు ఇంతకుముందు కూడా. ఐ వాజ్ జస్ట్ టెల్లింగ్ కింద కూడా, ఐ జస్ట్ గిఫ్టెడ్ ఇట్ టు మై హెల్ప్. సో అప్పుడే నేను చూసిన, అరే దీంట్లో బాగుంది అని అనుకున్నాను. దాని తర్వాత మై ఫ్రెండ్స్ ఆల్సో 2-3 వాడారు. ఇది వచ్చినప్పుడు ఓకే లెట్ మీ డూ ఇట్ అనుకున్నా. ఆబ్వియస్లీ హూ వుడ్ లీవ్ ఇట్. సో వచ్చినా రాగానే నేను అసలు కెమెరా క్వాలిటీ చూసి ఐఎమ్ లైక్ ఐ యామ్ బయింగ్ దిస్ మ్యాన్ బికాస్ ఇట్స్ సో నైస్. నిజంగా ఇది పెయిడ్ అట్లా ఏం కాదు, కానీ మీరు కెమెరా కింద చూస్తే మీకు అర్థమవుతుంది. ఐ జస్ట్ లవ్ ద క్వాలిటీ, ఇట్స్ సో నైస్. 200 మెగాపిక్సెల్ అంట. అండ్ ఆల్సో ద సర్వీస్ సెంటర్ కూడా ఇక్కడంతా చాలా బాగుంది. ఐ థింక్ వివో ఇస్ రియలీ అంటే దే మేడ్ ఇట్ దేర్ అనిపిస్తుంది. అండ్ ఐ విష్ దెమ్ గుడ్ లక్. ఇప్పుడు ఎలా సో కాల్డ్ 2 బ్రాండ్స్ ఎలా టాప్ లో పోటీ పడుతుంది, ఐ విష్ వివో ఆల్సో టు బీ ఇన్ దాట్ ఆ లీగ్ లో ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే. ఈ మధ్య కాలంలో ఏంటంటే కెమెరా క్వాలిటీ బాగుంటే ఐఫోన్స్ అయినా కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఆ కెమెరా క్వాలిటీ ఏదైతే బ్రాంచ్ ఉందో దాన్ని ఫాలో అయిపోతున్నారు. ఇప్పుడు బేసికల్ గా ఎక్కువగా వివో లవర్స్ అయితే చాలా మంది ఉన్నారు. సో వివో అండ్ విలో ఫస్ట్ వి, వర్షినిలో ఫస్ట్ వి. ఎలా అనిపిస్తుంది? అంటే నేనే ఫ్యూచర్ లో వివోతో టైఅప్ అయిపోయి బ్రాండ్ అంబాసిడర్ బాగుంటుంది కదా. ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తూ చేస్తూ ఇంకా ఫ్యూచర్ లో వివో నేను కొనేసుకుంటాను. నిజంగా ఎక్కడ నా మాట వింటే గట్టిగా అనుకోండి. పల్లవి గారు చెప్తారు కదా, గట్టిగా అనుకుంటే సో గట్టిగా మీ సుమన్ టీవీ సాక్షిగా అనుకున్నా వివోని కొనేసుకోవాలి నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ అపీరెన్స్ కి ఇంకా ఫాలోయింగ్ లవ్ అయిపోతుందిలేండి. ఆల్మోస్ట్ ఇప్పటికే చాలా మంది అన్కండిషనల్ లవ్ తీసేసుకున్నారు కింద. సో ఇదే క్యారీ ఫార్వర్డ్ అయితే కనుక నిజంగా వివో స్టోర్ కి బ్రాండ్ అంబాసిడర్ వర్షిని అయిపోతుంది. అంతే. ఓకే. పాపం వాళ్ళు వింటే ఏంటి పిచ్చిలాగా వాగుతుంది అనుకుంటారు. లక్కీగా వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి ఓకే. ఓకే. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఎవరు లేకపోయినా బ్రతకొచ్చు, కానీ ఏం లేకపోతే బతకలేం చెప్పండి? ఫోనే. బా సో స్మార్ట్. అసలు చాలా ఇంప్రూవ్ అయిందా. ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు? చాలా ఇంప్రూవ్ అయింది. చాలా ఈ మధ్యన అసలు టైం తీసుకోవట్లేదు మీరు తెలుసా? దేనికి? లాగ్ లేకుండా పంచులు చేసేస్తున్నారు. నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కూడా అట్లనే కదా, ఫుల్ గా. నన్ను ఆఫ్ కెమెరా కలవండి మీరు. అవునా? ఇది కాదు, లేదు ఆన్ కెమెరా నేను ఎక్కువ మిమ్మల్ని లవ్ చేస్తుంటా. డి అప్పటి నుంచి నేను పెట్టుకుని చూస్తూనే ఉంటా. అంటే మీరు సడన్ గా ఏదనిపిస్తే అది, మళ్ళీ తర్వాత ఒక క్యారెక్టర్ వస్తుంది కదా, అది కూడా బాగా ఎంజాయ్ చేస్తాను నేను. మీలో వచ్చే క్యారెక్టర్ కూడా. అంటే ఒక ఇంటర్వ్యూని పొగట్లేదండి, మీరు ఇంటర్వ్యూలు చాలా తక్కువ ఇస్తారు కానీ చాలా మంది నవ్విస్తారు. ఆ స్క్రీన్ మీద మీ నవ్వు మాత్రమే కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, ఇంతమంది ఫాలోవర్స్ ఇప్పటికీ మీకు ఇన్స్టాగ్రామ్లో 1 million ఫాలోవర్స్ అనేది అన్నది నాట్ ఏ స్మాల్ థింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇస్తున్నటువంటి ఈ లవ్కి, అన్కండిషనల్ లవ్ ఇచ్చే మీ ఫ్యాన్స్ కావచ్చు, వెల్ విషెస్ కావచ్చు, సే సంథింగ్ వర్షిని. జెన్యూన్లీ దిస్ పూర్వజన్మ కనెక్షన్ అని అనుకుంటానండి. ఎందుకంటే ఇప్పుడు నేను ర్యాండమ్ పర్సన్, నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. నేను ర్యాండమ్గా వచ్చాను, ర్యాండమ్గా ఏదో ఎంటర్టైన్ చేశాను. బట్ స్టిల్ వెన్ ఐ గో అవుట్, పీపుల్ రియలీ షవర్ దట్ లవ్. ఇన్స్టాగ్రామ్లో దిస్ బోత్ నెగటివ్ ఉంది, పాజిటివ్ కూడా ఉంది.
ఎక్కడైనా నెగటివ్ పాజిటివ్ Exactly. ఎక్కడైనా ఉంది, ఇన్స్టాగ్రామ్ అనే కాదు. బట్ మనం ఏం చూస్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. అంటే అది నేను ఈ మధ్య మారాను, ఏం అంటే పాజిటివ్ ఏ తీసుకోవాలని. మధ్యలో నేను అలా ఏం లేనులే, నేనేమి ఈ క్వాలిటీతో పుట్టలేదు, ఏంటి నన్ను ఇలా అనేస్తున్నారు ఏంటి ఇది అనే స్టేజెస్ డెఫినెట్లీ ఉండింది. బట్ లేటర్ ఐ థాట్ నో ఐ షుడ్ టేక్ ఓన్లీ పాజిటివే తీసుకోవాలి అని. సో ఐ థింక్ ద లవ్ విచ్ దే షో ఇస్ డెఫినెట్లీ దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటేనే ఇట్లాంటివి అవుతుందండి, ర్యాండమ్గా ఈజీగా అవ్వదు. మీరు కూడా మీరు అనుకున్నారా దట్ యూ విల్ బీ ఇన్ దిస్? నో, సో ఇట్ ఈస్ జస్ట్ ర్యాండమ్. సో అండ్ పీపుల్ రియలీ షవర్ లవ్ ఆన్ యూ అనేది ఐ థింక్ దట్స్ రియలీ నైస్. ఓకే, ఒక్కటి చెప్పాలి వర్షిణి గారు, మిగతా ఈవెంట్స్ లో కనిపించకపోయినా జీ కావచ్చు, స్టార్మా కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా ఫెస్టివల్ ఉంటే మా ఇంట్లో పండగతో పాటు అందరి పండగల్లో ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న జీ సంక్రాంతిలో కూడా మీరే ఉన్నారు. పండగ అంటే ఇంకా నేను ఉండాల్సిందే కదండి, నేను ఉంటే పండగ అని సింబాలిక్ గా చెప్తున్నాను మీకు. సో నేను ఎక్కడుంటే అక్కడ పండగ అన్నారు కదా, ఈ డైలాగ్ మాత్రం మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఆల్సో ఐఎమ్ డూయింగ్ వెబ్ ఫిలిం రవిబాబు గారి డైరెక్షన్లో, ఈటీవీ విన్ అనే యాప్లో ఐఎమ్ డూయింగ్ ఫిలిం. అయిపోయింది, మూవీ షూటింగ్ కూడా అయిపోయింది. సో వర్షిణి గారు ప్రతి ఫెస్టివల్కి వచ్చేస్తున్నారు, సంక్రాంతికి మెరుస్తున్నారు, దసరాకి మెరుస్తున్నారు, అదైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఛానల్తో సంబంధం లేదు, ప్రతి ఈవెంట్లో కనిపిస్తున్నారు. సో ఏం చెప్తారు? అదే చెప్పాను కదా ఇందాక, సింబాలిక్గా నేనుంటే పండగ అన్నట్టు, నేను ఎక్కడున్నా అక్కడ పండగ మీ ఇంట్లో అని. సో ఫెస్టివల్ ఈవెంట్స్ నేను కంపల్సరీ చేస్తాను, ఈదర్ స్టార్మా ఆర్ జీ, ఎనీ ఛానల్ ఫెస్టివల్ ఈవెంట్స్ చేస్తాను, చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు బయట అవార్డ్స్ ఫంక్షన్స్ కూడా వెళ్తున్నారు కదా, బయట స్టేట్స్ కూడా వెళ్తున్నారు కదా, అక్కడ పీపుల్ రికగ్నైజేషన్ అనిపిస్తుంది, ఎయిర్పోర్ట్లో కావచ్చు, వాళ్ళ షవర్ లవ్ కావచ్చు. ఐ థింక్ నేను లాస్ట్ టైం నేను యూఎస్కి వెళ్ళినప్పుడు వేగస్ అండి, అచ్చా, ఇట్స్ వేగస్లో ఇండియన్స్ తక్కువ మంది ఉంటారు. నార్మల్గా న్యూ జెర్సీ, న్యూయార్క్లో, డాలస్లో అంతా ఎక్కడున్నా ఇండియన్స్ ఉంటారు. బట్ వేగస్లో నేను షాక్, వేగస్లో పీపుల్ రియలీ రికగ్నైజ్ అన్నారు. అరే వర్షిణి కదా అసలు ఇక్కడ కూడా రికగ్నైజ్ చేస్తారా జనాలు అసలు అలా అనుకున్నాను. బట్ దట్ హ్యాపెన్ ఓన్లీ బికాస్ ఆఫ్ స్మాల్ స్క్రీన్. ఓకే, డన్. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, ఒక 2 questions. సో ఫస్ట్, వర్షిణి మీ నేమ్ని డిస్క్రైబ్ చేసుకోవాలి మీరే, అంటే స్ట్రెంగ్త్ లెవెల్లో ఎట్లా చేసుకుంటారు? 1 wordలో డిస్క్రైబ్ చేయండి. వాట్ అబౌట్ వర్షిణి? బ్యూటిఫుల్ బై హార్ట్, బ్యూటిఫుల్ బై హార్ట్. మీ జర్నీని 1 wordలో డిస్క్రైబ్ చేయాలి, ఏం చెప్తారు? ఐ థింక్ అంటే ఐ విల్ గో బ్యాక్ టు మై యంగర్ సెల్ఫ్ అండ్ నేను ఏం చెప్పుకుంటున్నానంటే, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, ఇంకా బాగా చేస్తావు ఫ్యూచర్లో అని నేను నా యంగర్ సెల్ఫ్కి చెప్పుకుంటాను. ఓకే, డన్. సో ఎప్పుడు బిగ్ బాస్ వచ్చినా వర్షిణి పేరు వచ్చేసిందని సోషల్ మీడియాలో హల్చల్ చేసేస్తారు. సో ఆల్మోస్ట్ ఒకసారి కాల్ వచ్చింది, మీరు వెళ్ళలేకపోయారని విన్నాం బయట అయితే. సో సే సంథింగ్ అబౌట్ బిగ్ బాస్, ఈ ఫ్యూచర్లో వస్తే వెళ్తారా? కాల్ ఒక్కసారి కాదండి, చాలాసార్లు. పాపం ఐ థింక్ దే ఆర్ వెరీ వార్మ్ ఆల్సో. టీమ్ వాళ్ళు కూడా పాపం ప్రతిసారి దిల్ కాల్ అండ్ ఆస్క్. బట్ ఐ డోంట్ నో అండి, నాకు నిజంగా తెలియదు నేను వెళ్తానా లేదా. ఇప్పుడు వరకు అయితే నాకు ఆ ధైర్యం సరిపోలేదు టు గో. అది ఎట్లా ఉంటుందో కూడా నాకు తెలియదు, బికాజ్ ఐ సీ చాలా మంది వెళ్ళి వచ్చారు. ఐ డోంట్ నో, నాకు నిజంగా తెలియదు. ఓకే, సో డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా వర్షిణికి? యాక్చువల్గా మీరు ఇది నన్ను ఒక 3 years బ్యాక్ అడిగితే, అది నా డ్రీమ్ ఇది అని చెప్తా. నేను ఇప్పుడైతే లైఫ్లో బతుకుండి హ్యాపీగా ఉండడమే నా డ్రీమ్ అంటా నేనైతే, సీరియస్లీ. బికాస్ ఆఫ్ సో మెనీ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత సీన్ చాలా మారిపోయింది అందరి లైఫ్స్లో. సో ఐ వాజ్ ఆల్సో ఎఫెక్టెడ్ విత్ కోవిడ్. సో వాట్ ఐ సేస్, బతికి ఉండడమే ఈజ్ అ బిగ్గర్ డ్రీమ్ ఇన్ లైఫ్ ఇవాళ రేపు, అండ్ బీయింగ్ హ్యాపీ ఆల్సో, విచ్ ఐఎమ్ టచ్ వుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, డన్. సో ఇంకొకటి ఏంటంటే, ఫైనల్గా మీరు మొబైల్ లేకపోతే ఏ ప్రపంచంలోనూ వదిలేసినా మీరు ఉండగలరా? మొబైల్ అనేది ఎడిక్షన్గా ఉందా? మొబైల్ లేకుండా ఉండగలరా లేదా? నిజం చెప్పాలా? నిజమే చెప్పాలి కదా. యాక్చువల్గా ఉండలేనండి, ఎవరు ఉండలేరండి బాబు. మీరు ఒకవేళ ఉండగలంటే మాత్రం ఖచ్చితంగా నమ్మేవాళ్ళం కాదు. ఉండలేను, అది ఏంటో తెలీదు. ఇంకా అంటే అన్ని దాంట్లోనే, ఎవ్రీథింగ్ దాంట్లో, ఫోన్, వాట్ యు సే, ఎవ్రీథింగ్ మ్యాన్, ఆల్ మై బ్యాంక్ పాస్వర్డ్స్. ఐ థింక్ మై అసిస్టెంట్, వాడికి అన్ని పాస్వర్డ్, నా బ్యాంక్ పాస్వర్డ్ తెలుసు, నా ఎవ్రీథింగ్ హీ నోస్ దట్. హీ సిట్టింగ్ హియర్ ఓన్లీ, బట్ హీ నోస్ ఆల్ మై
నా ఫోన్ లాక్ తెలుసు, నా బ్యాంక్ ఎవ్రీథింగ్ యూ నో. సో నేను నా ఫోన్ లేకపోతే నేను వి గో హ్యాండిక్యాప్ అయిపోతాం. అన్ని దాంట్లోనే ఉన్నాయి, అది లేకపోతే లైఫే లేదు నిజంగా. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, ఈ వీడియో మీ బర్త్డే అనుకుంటా ఐ థింక్ సో. సో పెట్టంగానే సోషల్ మీడియా మొత్తం వేసేస్తూ ఉన్నారు, అసలు మామూలు కాదు. మీది అండ్ ఆది గారిది ఒక చిన్న విష్ అనుకో ఐ థింక్ సో, అది అన్కండిషనల్ లవ్ అనుకోవచ్చు. బట్ ఈ వీడియో తర్వాత చాలా వర్డ్స్ వచ్చేసాయి. Say something about this video. That few video? words. Yes. I think that was Adi's birthday. ఆది బర్త్డే రోజు కూడా కాదు, 2-3 days తర్వాత కలిసాము. అండ్ హీ ఐ థింక్ ఎవరి వీడియో నేను అలాగ నిజంగా పెట్టలేదు. అవును. బట్ ఈజ్ వెరీ వెరీ నైస్ పర్సన్. పర్సన్ ఈజ్ అండ్ ఐఎమ్ వెరీ, నాకు ఇండస్ట్రీలో ఎవరైనా చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు, దాంట్లో ఆది ఈజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అండ్ ఈజ్ వెరీ వెరీ నైస్ పర్సన్. ఐ థింక్ మీకు కూడా తెలిసే ఉంటుంది. హీస్ లైక్ లోపల దేర్ ఇస్ నో నెగటివ్ ఎట్ ఆల్. అండ్ నేను అలాంటి వాళ్ళతోనే ఉండాలనుకుంటాను. అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత నా గురించి బ్యాడ్గా మాట్లాడే వాళ్ళతో, సో నాకు ఎంత నమ్మకం అంటే లైక్ ఈవెన్ నా అబ్సెన్స్లో కూడా అస్సలు హీ వుడెంట్. సో నాకు అట్లాంటి వాళ్ళే నా రియల్ ఫ్రెండ్స్ అని నమ్ముతా. అండ్ హీ ఈస్ దాట్. సో ఐ థింక్ హీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వర్షిణి గారు. సచ్ ఏ లవ్లీ హార్ట్. అండ్ మీకు మోర్ అండ్ మోర్ సక్సెస్ఫుల్ రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ వివోకి మీరు బ్రాండ్ అంబాసిడర్గా అవ్వాలని మళ్ళీ ఇంకోసారి విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.